పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కోనసీమ గడ్డ మెగా అభిమానుల అడ్డాని మరోసారి నిరూపించారు అమలాపురం ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ మూవీ బెనిఫిట్ షో టికెట్ రేట్ భారీగా ధర పలికింది. కోనసీమ జిల్లా అమలాపురంలో ఫస్ట్ టికెట్ ఏకంగా 1,11,000 ధర పలికింది. రాష్ట్రంలోనే అత్యధిక ధర చెల్లించి పాటలో పోటీపడి మరీ తొలి టికెట్ దక్కించుకున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు మోకా సుబ్బారావు. ఈ మేరకు సుబ్బారావును అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ప్రత్యేకంగా అభినందించారు. వేలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దక్కించుకున్న ఈ మొదటి టికెట్ను చిరంజీవి కుమార్తె సుష్మిత చేతుల మీదుగా సుబ్బారావుకి అందిస్తామని మెగా అభిమాని మోకా సుబ్బారావును హైదరాబాద్లో జరగనున్న ఆడియో ఫంక్షన్కు రావాలని స్వామినాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ప్రతినిధులు నల్లా చిట్టిబాబు, ఏడు శ్రీను, నల్లా నాయుడు తదితరులు మోకా వెంకట సుబ్బారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లా పవన్, కలవకొండ తాతాజీ, పలువురు కూటమి నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. టికెట్ వేలం పాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్లా చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు వేలం పాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలం పాటలో నేను 1,11,000కి టికెట్ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నా 1,11,000 కాదు, 1,50,000 సరే టికెట్ పాడదలుచుకోవడానికే వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ అనేక ప్రాణదాతలను ఎంతో మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను ఈ టికెట్ను పాడడం జరిగింది. ఇక్కడ వచ్చిన మేనేజ్మెంట్కి, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అమలాపురంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మా ఆరాధ్య దైవం. ఎందుకంటే ప్రతి సినిమా కూడా మాకు సంక్రాంతి పండుగ, కానీ ఈసారి సంక్రాంతి ముందు వెళ్ళిపోతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మొన్న హైదరాబాద్లో మన ప్రొడ్యూసర్ చిరంజీవి గారి కుమార్తె సుష్మిత గారు మాకు అందరికీ మీటింగ్ పెట్టారు స్టేట్లో. మీరందరూ కూడా నాన్నగారి సినిమా ఫస్ట్ టైం నేను నిర్మాతగా చేస్తున్నాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు అన్ని కూడా చేసుకోండి. అమలాపురంలో అంటే ఈ మొత్తం రాష్ట్రం మొత్తం మీద 9 సెంటర్లు ఇచ్చారు. అందులో అమలాపురం ఈస్ట్ గోదావరిలో అమలాపురం ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆవిడే డిసైడ్ చేశారు. అక్కడ ఈ కార్యక్రమం వచ్చిన డబ్బులు కూడా ఈ చిరంజీవి గారు చార్జిబుల్ ట్రస్ట్ వెళ్తాయి. మా ఎవరు కూడా తీసుకున్న డబ్బులు ఏమి కూడా ఈ సుబ్బారావు కూడా ఓజీ సినిమా చిత్రానికి కూడా 63,000 దాకా ఆయన పాడారు. ఇప్పుడు కూడా ఆయన మేము అడిగాం, ఎందుకంటే ఎంతైనా పాడుతున్నాడు ఆయన. నిజంగా మన మోకా సుబ్బారావు బీజేపీ రాష్ట్ర నాయకులకి మా చిరంజీవి అమలాపురం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి ముందుగా మన శంకరవరప్రసాద్ విజయోత్సవంలో భాగంగా ఈరోజు స్టేట్ మొత్తం మీద 9 సెంటర్లో మొదట బెనిఫిట్ షో టికెట్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్లో చిరంజీవి గారి కుమార్తె సుష్మిత గారు, నిర్మాత సాహు గారు సమక్షంలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ముందుగా మా అమలాపురం సెంటర్ని అనౌన్స్మెంట్ చేసినందుకు మా అఖిల భారత చిరంజీవి గౌరవాధ్యక్షులు రవణ స్వామి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు వేలంపాటలో అమలాపురం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులు మోకా సుబ్బారావు గారు 1,11,000 రూపాయలకి టికెట్ కొనుగోలు చేస్తే మాకు అందరికీ చాలా ఆనందకరం. ఆయన గతంలో ఓజీ కూడా 63,000 దాకా వచ్చిన ఆ రోజు జనసేన అభిమాని గుర్రం జీకే గారు పాల్గొనడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎంతకైనా మెగా ఫ్యామిలీలో అందులోకి నేను చిరంజీవి గారు అభిమాని, నేను ఈరోజు ఎంతకైనా పాడతానని చెప్పేసి అని ఆయన టైం వెయిట్ చేసి 1,11,000 రూపాయలకి ఆయన దక్కించుకోవడం మాకు అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ చిత్రం పండక్కి సూపర్ డూపర్ చిత్రం. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా, చిరంజీవి గారి కామెడీ ఎలా చేస్తారో మీకు తెలుసు. ఆల్రెడీ సినిమా సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. ఇది పండగకి మాత్రం బంపర్ సినిమా అని చెప్పేసి ఒక అభిమానిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు చేసుకుంటున్నాను.